గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హౌ వీఆర్ అప్లయింగ్ అవర్ క్రియేటివ్ అప్రోచ్ ఒక ఇన్స్ట్రుమెంట్ మీద మనం ఎలా అప్లై చేస్తున్నాము అనే దాన్ని బట్టే మనకి దాని మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చాలా న్యాచురల్గా ఇన్ఫ్యూజ్డ్గా మనలోకి ట్రిగ్గర్ అయిపోతుంది. తర్వాత ఇంకా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా ఇంకా క్లాసికల్ మ్యూజిక్ కానీ అన్నీ బేసిక్గా ఇన్ఫో నేర్చుకుంటూ అలా వస్తూ న్యాచురల్గా అవి ఇన్ఫ్యూజ్ అవుతాయి మన కంపోజిషన్ ప్రాసెస్లో. సో అలా రావడమే. క్రిటికల్ అబ్జర్వేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్స్. ఎప్పుడైనా అందరూ ఎవరైనా కంపోజిషన్స్ చేయాలన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలన్నా వీటన్నిటికీ వన్ ఆఫ్ ద మెయిన్గా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే క్రిటికల్ అబ్జర్వేషన్. హౌ వీఆర్ అబ్జర్వింగ్ థింగ్స్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ వోకల్ కార్డ్. చాలు మన గొంతు ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ టెక్స్చర్ ఉంటుంది గొంతుకి. హౌ దే ఆర్ కంట్రోలింగ్ అండ్ హౌ ఐ షుడ్ కంట్రోల్ మై సెల్ఫ్ పాడుతున్నప్పుడు. సో నేను కంపోజిషన్ చేసినప్పుడు నేనే పాడుతూ ఉంటా. సో ప్రతిదీ ఒక న్యాచురల్గా ఒకదానికొకటి ఇంటర్లింక్ కాబట్టి న్యాచురల్గా నేర్చుకుంటూ వచ్చినవి ఇవి. సో ఇప్పుడు ఇలా అన్నారు కదా సార్, ఇప్పుడు నార్మల్గా ఏదైనా సాంగ్ వస్తుంటే ఏఏలో వేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు లేయర్స్ కింద డిఫరెంట్ విడిపోతుంది. లైక్ ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వోకల్స్ సెపరేట్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. మీరు కూడా విన్నప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో మీ మైండ్లో సెపరేట్ అవుతూ ఉంటాయి ఒక ట్రాక్ వింటుంటే ఎవరిదైనా. 100% అవ్వాలి. ఏ కంపోజర్కైనా అది డెఫినెట్లీ అయితేనే వాళ్ళ అరేంజ్మెంట్ స్కిల్ సెట్. ఇప్పుడు వేరే వాళ్ళ పాయింట్లో హౌ వీఆర్ అబ్జర్వింగ్ అనేది అందాక అన్నాను కదా, ఒక పాట వింటున్నప్పుడు ఎలా ఆర్కెస్ట్రేట్ చేశారు, ఎలా అరేంజ్ చేశారు వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్, అది ఎలాంటి కైండ్ ఆఫ్ ఎమోషన్ని ట్రిగ్గర్ చేస్తుంది ఆ పర్టికులర్ రీజనల్గా. ఇప్పుడు మనకి తెలుగులో ఒక కల్చర్ ఉంటుంది, తమిళ్లో ఒక కల్చర్ ఉంటుంది, మలయాళం కల్చర్, అలా హిందీ ఒక కల్చర్, అలా ప్రతి ఒక్క కల్చర్ డ్రివెన్. మనకి ఇండియాలో వేరియస్ రీజన్స్ అండ్ వేరియస్ కల్చర్స్ ఉన్నాయి. సో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం బెటర్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఒక రీజనల్గా ఎప్పుడు అబ్జర్వ్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. సో ఎప్పుడైతే రీజనల్గా అబ్జర్వ్ చేసే స్కోప్ దొరుకుతుందో వాళ్ళు ఎలా ఆర్కెస్ట్రేట్ చేస్తున్నారు, ఏ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్, ఏ పర్టికులర్ మెలోడీ కల్చర్ ఎక్కడ ఇన్ఫ్యూజ్ చేస్తుంది. సో అబ్జర్వ్ చేయాలంటే చాలా కుప్పలు ఉంటాయి. మనకు అబ్జర్వ్ చేసే ఇది ఎక్కువ ఎంత డీప్గా ఉంటే వీ కెన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఒక మంచిగా ఇవాల్వ్ అయ్యి చాలా బెటర్గా మనం కన్వే చేయగలుగుతాం మన ఓన్ క్రియేటివ్ అప్రోచ్ని వాటిలో ఇన్ఫ్యూజ్ చేసి. సో జస్ట్ లైక్ ఒక జానర్ ఉంటే దానికి సబ్ జానర్ ఉండి, ఎలా అయితే వరల్డ్లో ఇప్పుడు ప్రపంచం అంతా మ్యూజిక్ అనేది యాక్సెస్ పాయింట్ పెరిగిపోయింది. సో ఎక్కడో ఉన్న లాంగ్వేజ్ ఆఫ్రికాలో ఎక్కడో ఒక సబ్ రీజన్లో ఉన్న ఒక పాటని ఇక్కడ వినొచ్చు ఈజీగా. సో దీనివల్ల ఆడియన్స్లో కూడా ఎక్స్పోజర్ తెలుస్తుంది, చాలా వైడ్గా ఆలోచించే స్పెక్ట్రమ్ క్రియేట్ అయింది అట్లీస్ట్ ఎవరైనా అటెంప్ట్ చేస్తే. అంటే ఇప్పుడు 2 టర్మ్స్ వింటాం సార్ మేము, అంటే మ్యూజిక్ కంపోజర్ అని, మ్యూజిక్ డైరెక్టర్ అని. అంటే నార్మల్లీ కంపోజర్ అంటే మాకు ఒరిజినల్ ఆయన కంపోజ్ చేయడం ఇవన్నీ అనుకుంటూ ఉంటాం మేము అనుకునేది. అయితే డైరెక్టర్ అంటే ఆయన డిఫరెంట్ పీపుల్ని కింద పెట్టుకుని హైర్ చేసుకుని చేయించుకుంటారేమో అనేది ఉంది. సో దాని 2 టర్మ్స్ గురించి ఏమన్నా డిఫరెన్షియేట్ చెప్తారా? డెఫినెట్లీ మ్యూజిక్ కంపోజర్ అంటే కంపోజిషన్ ఇస్ నథింగ్ బట్ ఒక మెలోడీ. నా దృష్టి నాకున్న నాలెడ్జ్లో కంపోజిషన్ అనేది ఒక మెలోడీ ఎలిమెంట్. మెలోడీ ఎలిమెంట్ని హౌ ఇన్ వాట్ ఫామ్ వీఆర్ ట్రైంగ్ టు కన్వే దట్ మెలోడీ. అంటే ఇప్పుడు వోకల్ ఉందనుకోండి, ట్యూన్ ఫస్ట్ మేజర్ మెలోడీ. జనరల్గా మనకి ఎప్పుడైనా ఇన్స్ట్రుమెంటల్ వర్షన్స్ ఉంటే వోకల్స్ ఉండవు, అంటే వోకల్స్ అప్ ఫ్రంట్ రావు. సో మెలోడీ కెన్ బీ ఇన్ఫ్యూజ్డ్, వోకల్కైనా ఇన్ఫ్యూజ్ చేయొచ్చు, ఇన్స్ట్రుమెంట్కైనా ఇన్ఫ్యూజ్. ఒక మ్యాండలిన్లో ఒక బిట్ ప్లే చేయాలి, అది కంపోజిషన్. అది కానీ ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్ మ్యాండలిన్, ప్లే చేసే అతను సెషన్ మ్యూజిషియన్. అండ్ హౌ వీఆర్ అరేంజింగ్ దట్ పర్టికులర్ మ్యాండలిన్, దాని కిందన ఇంకొక పియానో, దాని కిందన ఇంకొక గిటార్, అలా మల్టిపుల్ సబ్ లేయర్స్ అన్నీ చేసే ప్రాసెస్ని అరేంజ్మెంట్. సో డైరెక్షన్ అంటే మేబీ మోస్ట్లీ ఒక వన్ పర్సన్ హూ ఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు డెలివర్ ఏ ప్రోడక్ట్, మ్యూజిక్ ప్రోడక్ట్. సో జనరల్గా మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు అరేంజ్మెంట్స్ కానీ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాండిల్ చేసేవాళ్ళు. సెషన్ మ్యూజిషియన్ అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. ఇప్పుడు ప్రతి మ్యూజిషియన్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ ప్రతి కంపోజర్ ప్రొడ్యూసర్ అని ప్రతి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయలేరు. సో గిటారిస్ట్నో లేకపోతే ఓ మ్యాండలిన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, సాజ్, అలాంటి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పిలిచి సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఇవి అరేంజ్ చేసేవాళ్ళు మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు. అండ్ కంపోజర్ కెన్ బి మ్యూజిక్ ప్రొడ్యూసర్, హీ కెన్ బి సాంగ్ రైటర్, ఎనీవన్ కెన్ బి ఎనీథింగ్. ఈ కాలంలో ప్రతిదీ గ్లోబలైజ్ అయిపోయి ప్రతిదీ నేర్చుకునే స్కోప్ దొరుకుతుంది. సో మనలో ఉన్న ఆలోచన బయటకు ఎలా వస్తుంది అనే డ్రైవ్లో ఎంత ఫార్గా వెళ్ళగలుగుతాం మనం, ఏది లెర్నింగ్ కర్వ్ని బెటర్గా విజ్డమ్ క్రియేట్ చేసుకుని బెటర్ విజ్డమ్ వల్ల బెటర్గా నేర్చుకునే స్కోప్ దొరుకుతుంది, నాలెడ్జ్ బేస్. సో ఒక్క పని ఒక్కళ్ళు ఏం చేయట్లేదు, బట్ ఇప్పటికీ కంపోజర్ స్పెసిఫిక్గా ఉంటారు అండ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ వేరేగా మ్యూజిక్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు.
అండ్ మిక్సింగ్ మాస్టరింగ్ అనేది ఇంకో సెపరేట్ డివిజన్ మళ్ళీ. సో ప్రతి టీంకి ఒక లీడ్ ఉన్నట్టు డైరెక్టర్ అంటున్నారు. మోస్ట్లీ మేబీ కంపోజర్ జనరల్గా డైరెక్టర్ అని అంటారు, బట్ స్టిల్ కంపోజర్ మే నాట్ బి అ మ్యూజిక్ ప్రొడ్యూసర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇఫ్ హీస్ హ్యావింగ్ స్కిల్ సెట్ ఇన్ లర్నింగ్, ఐ మీన్ ఇన్ ప్లేయింగ్ మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్, దెన్ అతను మ్యూజిక్ ప్రొడ్యూసర్ కూడా, కంపోజర్ కమ్ ప్రొడ్యూసర్. అండ్ మిక్స్ కూడా చేయగలుగుతున్నారు అనుకోండి, రికార్డ్ ప్రొడ్యూసర్ డైమెన్షన్లోకి వెళ్తూ ఉంటుంది. సో సక్సెస్ మ్యూజిక్ డైరెక్టర్ కెరియర్ని డిఫైన్ చేస్తుందండి. అంటే సినిమా సక్సెస్ నేను అనింది, అది ఒకవేళ కమర్షియల్లీ పెద్ద సక్సెస్ అయిందనుకోండి, మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశాలు పెరగడం, లేదంటే అది ఒకవేళ డిజాస్టర్ అయిందనుకోండి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశాలు తగ్గడం, ఇలాంటివి జరుగుతుందా? అది బేస్డ్ ఆన్ ద రీజన్ అండ్ వాళ్ళ మైండ్ సెట్స్ బట్టి అండి, అంతే. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆడియన్స్ సినిమా ఫ్లాప్ అయినా, సినిమా కరెక్ట్గా టాంజిబుల్ ట్రిగ్గర్ పాయింట్ వాళ్ళకి క్రియేట్ చేసి నచ్చలేదనుకోండి ఒక ఆడియన్స్కి, ఇది నాకు బాగానే ఉందేమో కానీ నాకు కనెక్ట్ అవ్వదలే ఇలాంటి జానర్ అని అనుకుంటున్నా, దానిలో ఉన్న సబ్ డివిజన్స్, వన్ ఆఫ్ ద సబ్ డివిజన్స్ అయిన మ్యూజిక్ వాళ్ళు వినే అలవాటు ఉందనుకోండి. ఇప్పుడు పాట సినిమా ఫ్లాప్ అయినా ఆడియో వింటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆడియో స్పెక్ట్రమ్, అట్లీస్ట్ ఆడియన్స్ని ఆడియో పరంగా క్యాప్టివేట్ చేసేడు ఒక కంపోజర్ అనుకుని కొంతమంది డైరెక్టర్స్, మేబీ ఆ ముందు సినిమా కంపోజర్కి వర్కౌట్ అవ్వలేదు, మ్యూజిక్ డైరెక్టర్కి వర్కౌట్ అవ్వలేదు. సో అట్లీస్ట్ ఇప్పుడైనా ఇతను వర్క్ని, అంటే డైరెక్టర్ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా, అంతే. కొంతమంది డైరెక్టర్స్కి కొన్ని కపుల్ ఆఫ్ మూవీస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ వర్కౌట్ అవ్వకపోయినా ఆ మూవీస్కి ఆ మ్యూజిక్ కల్చర్, ఆ టోనాలిటీ కల్చర్ ప్రాపర్గా నా మూవీకి వర్కౌట్ అవుతుంది అని అనుకుని తీసుకున్నారనుకోండి, పాట బాగుంటే వింటారు జనాలు ఎప్పుడైనా. కానీ దానికి ఒక ప్రాపర్ ఫ్రంట్ ఒక వ్యక్తి ఉండాలి. అది మోస్ట్ కేసెస్లో మనకి ఇప్పుడు చూస్తే మోస్ట్లీ హీరో డ్రైవ్ ఎక్కువ ఉంది. హీరో డ్రివెన్ మార్కెట్ బట్టే పాటలు వింటున్నారు ఎక్కువ శాతం ఆడియన్స్. సో అది ఏంటి అంటే రోజుకి 1,00,000 సాంగులు లాంచ్ అవుతుంటే యూట్యూబ్లో అన్ని పాటలు వినే టైం కూడా ఆడియన్స్కి ఉండట్లేదు ప్రాక్టికలీ. సో హౌ వీఆర్ పుషింగ్ ఏ కంటెంట్, దానికి వన్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్స్లో ఉన్న బెటర్ లీడ్స్ డ్రైవ్ చేసే ఎలిమెంట్ ఏంటంటే బెటర్ హీరో, అంటే బెటర్ మార్కెట్ ఉన్న హీరో. బెటర్ హీరో అని నేను ఎలా చెప్తాను కానీ అది బెటర్ మార్కెట్ ఉన్న హీరో. సో మార్కెట్కి సంబంధం లేకుండా కంటెంట్ డ్రివెన్ మూవీస్ వాచ్ చేయాలి అంటే ఆడియన్స్కి కూడా డెఫినెట్లీ వాళ్ళు ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న విషయమే కాబట్టి, సో వాళ్ళు ఫిల్టరేషన్ మెథడ్లో వాళ్ళు ఫస్ట్ ఎంచుకుంటుంది హీరో, ఏ హీరో నాకు ఈ హీరోకి మార్కెట్ ఉంది చూడొచ్చు అనుకుంటే అది చూస్తున్నారు. దానివల్ల ఆడియో డెఫినెట్లీ వర్కౌట్ అవ్వట్లేదు, కొన్ని కేసెస్లో మంచి ఆడియో రీచ్ అవ్వట్లేదు ఆడియన్స్కి. తర్వాత ఎప్పుడు ఓటీటీలో లాంచ్ అయ్యి అది అరే పాట బాగుంది కదా అని అనుకోవచ్చు, బట్ స్టిల్ అంత లీడ్ వాళ్ళకి మైండ్ని ట్రిగ్గర్ చేసేంత టైము ఉండట్లేదు. ఓటీటీ ఎలా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఆగుతూ వెళ్తూ ఉంటాయి. ఈరోజు హాఫ్ చూస్తారు, రేపు ఇంకో హాఫ్ చూస్తారు. దానివల్ల ఒక స్పెసిఫిక్గా స్టోరీ డ్రైవ్, లేకపోతే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఏంటి, ఎక్స్ట్రా కరిక్యులర్ థింగ్స్ అదర్ దాన్ మ్యూజిక్ ఎలిమెంట్స్ ఎక్కువ రోల్ ప్లే చేయొచ్చు. దానివల్ల కూడా మ్యూజిక్ కిల్ అయిపోతూ ఉంటుంది. సో అది కొన్ని రీజన్స్లో అలా పట్టించుకోరు, కొన్ని రీజన్స్లో అలా పట్టించుకోవచ్చు. ఇప్పుడు ఏ రీజన్స్లో పట్టించుకుంటారంటే ఆన్సర్ లేదు, ఎందుకంటే మనం అంతా వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ ఎక్కడ చేస్తాం. కరెక్ట్. అంటే సైకాలజీ కూడా అలాగే మారిపోయిందేమో కదండి. అంటే ఇప్పుడు ఒక పెద్ద హీరో యాక్ట్ చేసిన అది ఒకే సాంగ్ ఒక పెద్ద హీరోని పెట్టి రిలీజ్ చేశారనుకోండి, వాట్ ఏ సాంగ్ అంటారు. ఒక అసలు బజ్ పాప్ మార్కెట్ లేని హీరోని పెట్టారనుకోండి, నార్మల్లీ అసలు అంతే వాట్ ఈస్ దిస్ నార్మల్గానే ఉంది అన్నట్టు ఆలోచిస్తుంది. అది తప్పేమో లేదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఒక కాంప్లికేటెడ్ కేసుని హ్యాండిల్ చేశారు, హార్ట్ సర్జరీని. అది కాంప్లికేటెడ్ అనే విషయం ఎలా తెలుస్తుంది ఆడియన్స్కి? ముందుది సింప్లిఫైడ్ మెథడ్ ఏంటి, కాంప్లికేటెడ్ మెథడ్ ఏంటో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వాళ్ళు డిఫైన్ చేయలేరు. కాబట్టి డాక్టర్ చెప్పాక కూడా అవునా పోన్లేండి, నాకు మీరు ఎంత కాంప్లికేట్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ బతికాడు, అంతగాని మాకు అక్కర్లేదు థ్యాంక్ యూ అని వెళ్ళిపోతారు. బట్ అంత కాంప్లికేటెడ్గా చేశాను నేను అన్న ఒక ఆ స్కిల్ సెట్ని అప్రోచ్ చేసే ప్రాసెస్లో ఆడియన్స్ అది ఎవరైతే వింటున్నారో, వినడం అంటే మీరు ఇక్కడ ఆడియో వినడం, అక్కడ అతను చెప్పిన యూజ్ కేస్ స్టడీ చెప్పడం, అది వింటున్న వాళ్ళు అర్థం కావట్లేదు అనుకోండి వాళ్ళకి. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే టార్గెట్ ఏంటి, ఇక్కడ హిట్టా ఫ్లాపా, అక్కడ పేషెంట్ బతికాడా చచ్చిపోయాడా, ఏదైతే ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి మాత్రమే ఆడియన్స్కి అర్థం అవుతాయి అక్కడ స్పెక్టేటర్స్కి వింటున్నా ఏదైనా. సో ఈ ప్రాసెస్లో ఆడియన్స్కి ల్యాక్ ఆఫ్ మ్యూజిక్ డైమెన్షన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల డెసిషన్ మేకింగ్ అర్థమయ్యే హీరో బట్టే వాళ్ళు అది ట్రాన్స్లేట్ చేసుకుంటున్నారు, ఆడియో డ్రైవ్ ఎలా ఉంది అనేది.